ప్రభుత్వమైన ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే పనిచేస్తుంది. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మొదటిగా, ఆ తర్వాత ఎన్ని జిల్లాలు ఏర్పాటు జరిగిందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. కేవలం జిల్లాల ఏర్పాటు వల్ల, జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటే, గతంలో కృష్ణా జిల్లాకు మచిలీపట్నం క్యాపిటల్గా ఉండేది. ఈరోజు మచిలీపట్నానికి విజయవాడకు ఒకసారి బేరీజు వేసుకుంటే మచిలీపట్నం కంటే ఒక 100 విజయవాడ అభివృద్ధి చెందింది. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్గా బ్రిటిష్ హయాం నుంచి ఉంటే రాజమండ్రి గత 6 సంవత్సరాల ముందే ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. అలాగే మన పొరుగునే ఉన్న చిత్తూరు జిల్లాలో ఒక భాగమైన తిరుపతి గత 6 సంవత్సరాల ముందే జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. నేను దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో వారి ప్రాంతాల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం పోరాడే హక్కు ఆ ప్రాంత ప్రజలకు ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండే విద్యావేత్తలకు, ఆ ప్రాంతంలో వర్తకులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వంతో సంప్రదించి చర్చించి ఏదైనా సాధించుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.